మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో అటవీ శాఖ అధికారులు పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అటవీ శాఖ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన పోడు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులకు పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అటవీ భూముల పరిరక్షణ పేరుతో సాగు చేసుకునే వారి పోడు భూములను తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. గత 6-7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 20 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడు తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అటవీ ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు, ఎఫ్డిఓ గారు లక్ష్మీపేట రేంజ్లో ఉన్నారు, లక్ష్మీపేట రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది.